ఏ రకంగా వస్తుందంటే ఒక మంచి సంస్కారంతో నూతన ఉత్తేజం వస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం అంటే అది మన భారతీయ సనాతన ధర్మానికి సంబంధించిన జ్ఞానాన్ని పొందడమే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం. మనం ఎంత అదృష్టవంతులం తెలుసా? ముందుగా భారతదేశంలో జన్మించడం మనం చేసుకున్న ఒక పుణ్యం. తర్వాత అందులో హిందువుగా జన్మించడం మనం చేసుకున్న మన పూర్వీకుల యొక్క పుణ్యం. హిందువుగా జన్మించి ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించే జ్యోతిర్వాస విద్యాపీఠంలో సేవలు చేయడం, ఇంకా మన ఒక నూతనత్వమైన కార్యక్రమాలతో నూతన ఉత్తేజాన్ని తెలుపుతూ నూతనంగా భావనను ఏర్పాటు చేస్తూ అందరిలో సేవ అనే భావనను పెంపొందిస్తుంది శ్రీ జ్యోతిర్వాస విద్యాపీఠం. అనేక కార్యక్రమాల గురించి చెప్పుకుంటే మనకి ఎన్ని రోజులైనా సరిపోదు. అనేక కార్యక్రమాలు కేవలం ఒక సంవత్సరంలో విద్యాపీఠం చేసే ప్రధాన కార్యక్రమాల గురించి మాత్రమే నేను తెలియజేస్తాను. విద్యాపీఠం ఉగాది నాడు ఏర్పాటు చేసింది కాబట్టి ఉగాది నుండి ఉగాది వరకు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ముందుగా ఉగాది ఉత్సవం ప్రతి సంవత్సరం ఉగాది నాడు